పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో యుద్ధం అతి త్వరలోనే ముగియనుందని ఆయన స్పష్టం చేశారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్ ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని, ఆ దేశ సైనిక శక్తిని అమెరికా దళాలు నాశనం చేశాయని ప్రకటించారు. ఇరాన్ యుద్ధాన్ని అతి త్వరలో ముగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్ కీలక నాయకత్వమంతా అంతమైపోయిందని, ఆ దేశ నౌకాదళం, వాయుసేనను అమెరికా సైన్యం నాశనం చేసిందని ట్రంప్ వివరించారు. ప్రస్తుతం ఇరాన్లో నాయకత్వం మారిందని పేర్కొన్నారు. ఇరాన్ యుద్ధంపై జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్ అమెరికా భద్రత కోసమే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ చేపట్టినట్లు తెలిపారు. 47 ఏళ్లుగా అమెరికా ఇజ్రాయెల్కు మరణం అంటూ ఇరాన్ నినాదాలు చేస్తోందని వెల్లడించారు. ఇరాన్ అణ్వస్త్రాల తయారీకి అతి చేరువలో ఉండగా ఆ సామర్థ్యాన్ని పూర్తిగా నాశనం చేసినట్లు పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండేందుకు అమెరికా ఎన్నటికీ అనుమతించబోదని తేల్చి చెప్పారు. These past 4 weeks, our armed forces have delivered swift, decisive, overwhelming victories on the battlefield. Victories like few people have ever seen before. Tonight, Iran's navy is gone. Their air force is in ruins. Their leaders, most of them terrorist regime they led, are now dead. Their command and control of the Islamic Revolutionary Guard Corps is being decimated as we speak. Their ability to launch missiles and drones is dramatically curtailed, and their weapons, factories, and rocket launchers are being blown to pieces. Very few of them left. Never in the history of warfare has an enemy suffered such clear and devastating large-scale losses in a matter of weeks. పశ్చిమాసియాలో యుద్ధం ముగిసిన తర్వాత హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని ట్రంప్ ఆకాంక్షించారు. ఇంధనం అవసరమైన దేశాలు హర్మూజ్ జలసంధి వద్దకు వెళ్లి తమ నౌకలను రక్షించుకుంటూ చమురు తెచ్చుకోవాలని సూచించారు. ఇరాన్ వెంటనే ఒప్పందం చేసుకోకపోతే ఆ దేశ విద్యుత్ సదుపాయాలపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. గల్ఫ్ ప్రాంతంలోని మిత్ర దేశాలకు ఎలాంటి హాని కలగనివ్వబోమని హామీ ఇచ్చారు. మధ్యప్రాచ్యం నుంచి అమెరికాకు అవసరమైంది ఏదీ లేదని, కేవలం ఇతరులకు సాయం చేసేందుకే తామిక్కడ యుద్ధంలోకి దిగామని ట్రంప్ తెలిపారు. మిడిల్ ఈస్టులో అమెరికా ఉండటం, లేకపోవడం ఏదైనా కూడా ఇతరులకు సాయం చేయడానికి మాత్రమే అని వివరించారు.